మనం ఎంత ఎత్తున్నామన్నది ముఖ్యం కాదు, ఎంత మందిని ఎత్తులో ఉంచామన్నది ముఖ్యం. మనం ఎంత ఎదిగామన్నది కాదు, ఎంత మందిని ఎదగనిచ్చామన్నది ముఖ్యం. మీరు బాగా బ్రతకటానికి ఎక్కువ శ్రమ పడనవసరం లేదు. మీరు మరొకరిని అనుకరించే ప్రయత్నం చేస్తున్నప్పుడు మాత్రమే ఎంతో శ్రమ అవసరం అవుతుంది. నిరాశ, నిరుత్సాహం, నిస్పృహ ఉన్నాయంటే మీకు మీరే వ్యతిరేకంగా పనిచేస్తున్నారని అర్థం. తెలిసి తెలిసి తప్పులు చేస్తున్న వారి దగ్గర న్యాయం గురించి మాట్లాడకండి. ఎందుకంటే వారికి వారి తప్పులను సమర్థించుకునే సమాధానాలు రెడీగా ఉంటాయి. నువ్వు నిరుపేదవని అనుకోవద్దు. ధనం నిజమైన శక్తి కాదు. మంచితనం, పవిత్రతలే నిజమైన శక్తి. భయపడటం ఎప్పుడు మానేస్తామో అప్పుడే మన జీవితం మొదలైనట్లు. ఒక దారి మూసుకుపోయినప్పుడు తప్పకుండా మరో దారి తెరిచి ఉంటుంది. కాబట్టి మనం దాన్ని గుర్తించగలగటమే విజయానికి మార్గం. నిమిషం ఎంత చిన్నదైనా నిన్ను విడిస్తే తిరిగి రాదు. విజ్ఞానం ఎంత పెద్దదైనా పంచితే తరిగిపోదు. మనిషి బ్రతకటానికి పెద్ద ఖర్చు ఏమీ కాదు. కానీ ఎప్పుడైతే ఎదుటి వారిలాగా బ్రతకాలి అనుకుంటాడో అప్పుడే ఖర్చు మొదలవుతుంది. నీవు చెయ్యి పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు. పగలు రేయి కలిస్తేనే ఒక సంపూర్ణమైన రోజు. కష్టం సుఖం కలిస్తేనే ఒక పరిపూర్ణమైన జీవితం. ఎల్లప్పుడూ మనల్ని సంతోషపెట్టే వారి దగ్గరికి మాత్రమే వెళ్ళటం కాదు, అప్పుడప్పుడు మనం లేకుండా సంతోషంగా ఉండలేని వారి దగ్గరకు కూడా వెళదాం. కోటీశ్వరులు కావటం అందరికీ సాధ్యం కాదు, కానీ నిజాయితీ పరులు కావటం ప్రతి ఒక్కరికి సాధ్యమే. గొంతు పెంచటం కాదు, నీ మాట విలువ పెంచుకో. వాన చినుకులకే తప్ప ఉరుములకు పంటలు పండవు. నిజంగా ఎవరికైనా సహాయం చేయాలంటే మనస్ఫూర్తిగా, నిజాయితీగా, జాగ్రత్తగా మాట్లాడాలి. సముద్ర కెరటం నాకు ఆదర్శం. లేచి పడుతున్నందుకు కాదు, పడినా లేస్తున్నందుకు. ప్రశంస పన్నీరు లాంటిది. తాత్కాలిక గుబాలింపే తప్ప దప్పిక తీర్చదు. విమర్శ వేడి నీరు లాంటిది. మొదట చురుక్కుమన్న లోపాలు కడిగేస్తుంది, చల్లారాక దాహము తీరుస్తుంది. కులం ఏదైనా మంచి పనులు చేసిన వారే ప్రసిద్ధులై కీర్తివంతులవుతారు. ఓపికగా ఈ రోజు ఎదురు చూస్తేనే మన బ్రతుకు చీకటిలో రేపు ఏమి రాసి పెట్టి ఉందో తెలిసేది. ఈ రోజు మొగ్గే రేపటి వికసించిన పువ్వు కదా. సలహా చెప్పేటప్పుడు విచక్షణ పాటించాలి. అలాగే స్వీకరించేటప్పుడు వినమ్రంగా ఉండాలి.